service. That is the key for the handicap problem. He'll take care. So, Not smile. Amy, I don't think you're smiling. I'll try and stop. Smile. Okay, please Sorry. do. Please do. Michael, you gotta smile. You're on. No, there is in. Yes. hey, Yeah. I was ready for that one. Yeah. Yes. Thank you. Okay. Right. Oh my. Because I've been to your hometown. And he drove a long ways to come to Hyderabad also. That day he was in my hometown. Yes, we went to visit his hometown, but you were. I went to receive. You went to see it. Okay. Well, you were very moving. That's a permanent project. Yeah, it was nice And to see obviously, everybody. meeting some very, very important needs. My favorite one before we I gave the computer back. The car will be taken. Then next step is going on to $40 members. 30. You also started women. Two societies. One is high society. Where a big member $1,000. $20. We have $34 per member. $20 per member. 2 members which is 34 members are already committed to $2,000 every year. So we hope to increase it to 15 in the next perhaps momentum process. This club, $520. Though we put $10 per member. This club pays $20 per member. And the president secretary $100 each. might be a little hard getting people to step up in the leadership roles. And Let me get you there, Miss Jones. Are we ready? yes, Ramagan. Okay. Done? Just. One more. Yes, right and right. Yeah, once more, Carol. We'll do it one more. Hey, do you want another one? Yes. Okay, here we go. No. Camera, yeah. Yeah, why not? Thank you. You want to do the other one, Jeff? Yeah, with the big poster. Okay.
Okay. That means you have to take a Ready? walk, Dick. రమ్మగారు ఫాస్ట్ ఇది తొందరగా వెళ్ళిపోవాలి ఆవిడ నుంచోకూడదు. ఓకేనా? ఆవిడ నుంచోబెట్టండి. I only పేరు have 3 in రావట్లేదు my కదా. suitcase, Dick. మేడం ప్లీజ్ కూర్చోవాలా? Yes. ఎస్ రైట్ సార్ Separate గా ఆయనకి separate Come, come. Dick, you need to stand next to your sign so I can take a picture of the sign. Fine. పేరు వచ్చింది కదా? వింటా వచ్చిందా? కమ్. ఓకే చలో. Rotary. పిల్లలు మొత్తం కొంచెం విడగా ఉండాలి. పిల్లలు విడగా ఉండాలి. ఎవరికి ఏ దగ్గర ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి. కూర్చోండి మమ్మల్ని కూర్చోండి. బయట కూర్చోవాలి. అమ్మా నువ్వు అక్కడ తగ్గవాలి అట్లా తగ్గవాలి అమ్మా బాబుట్రా మట్టి అమ్మా ఒకసారి ఇట్లా బాల్ కనిపించింది అక్కడ ఉందా
మీరు కూడా అది ఎక్కి తీయండి చూసాం సార్. తొందరగా. అలా ఎవరు సాయం అందుకని అది పెట్టింది మాట్లాడుతూ హలో బాబు బాబు ఇది ఆపలేరు అందుకనే మీటింగ్ దగ్గర ఆపేస్తే వాళ్ళు అక్కడే ఉండదు. Good morning. Good morning. Students, okay? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు మన ఊరికి? Bobby, where's yours? రవి గారికి ఎంతో దూరం నుంచి వచ్చిన విదేశ ప్రతినిధులకు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయేంద్రరావు గారు, రవి గారు, అనిల్ గారు అందరికీ మన పెదకంచెల గ్రామ సభ్యుల తరఫున అందరికీ సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ నిర్వహించవలసిందిగా మన గ్రామస్తులందరికీ రోటరీ సంస్థ తరఫున మరొకసారి వందనాలు చెప్తూ, మరి రోటరీ సంస్థ మీకు గతంలో చేసిన వాగ్దానం ప్రకారమే అంచెలంచెలుగా ఈ పాడి గేదెలు ఇవ్వడం జరుగుతోంది. మరి గత సంవత్సరం 50 గేదెలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున 68 గేదెలు. నాకు తెలిసి ఇంకా చాలా మంది ఉన్నారు. 270 కానీ మీ అందరి అదృష్టం, మా సంకల్పం తోడైతే అందరికీ కూడా ఈ గ్రామంలో అందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ, మన మధ్య అలాస్కా దేశం నుంచి సుమారుగా 7 విమానాలను మారి ఇక్కడికి మన మధ్యన వచ్చారు. ఆవిడ ఈ రోజున మనకి ముఖ్య అతిథి క్యారోలైన్ జోన్స్ అని మా రోటరీ ఫౌండేషన్ లో ప్రథమ ట్రస్టీ. ఆవిడ అలాస్కా నుంచి మన కోసం, బహుశా పెదకంచెర్ల గ్రామానికి అలాస్కా దేశం నుంచి రావడం అంటే ఇది చాలా అదృష్టం.
ఫాస్టర్ మనకి ఈ గేదెలు ఇవ్వడానికి ప్రథమ కార్యక్రమం చేయడానికి ఆయన అమెరికా దేశం నుంచి వచ్చారు. డిక్ కెన్ ఐ ఆస్క్ యు టు స్టాండ్ అప్ అండ్ బి రికగ్నైజ్డ్. వీరు అమెరికా దేశం నుంచి వచ్చారు. అలాగే అదే దేశం నుంచి మన మధ్య 5 వచ్చి ఉన్నారు. డెనిస్, ట్రాయ్, యామీ, మిషేల్, ఏమందా వీళ్ళందరూ కూడా మనకి ఎక్కడైతే గేదెలు ఇచ్చారో అక్కడి నుంచే వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ మనం ఒకసారి గట్టిగా కరతాలతో స్వాగతం చెప్పాలి. మరి ఈనాటి మన ముఖ్య అతిథి క్యారలిన్ జోన్స్ గారు 2 ముక్కలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వారు ఏం మాట్లాడారు. This is a tremendous welcome. మరి ఈనాటి మీ స్వాగతానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా బ్రహ్మాండమైన స్వాగతం చేశారని చెప్తున్నారు కాబట్టి మరొకసారి మనం కలకంతో స్వాగతం చేస్తాం. I've only been in India 4 days now, but already I see that your hearts are big, whether you live in the city or in a village. మొట్టమొదటిసారిగా 4 రోజులే అయింది వచ్చి, కానీ గ్రామాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న మీ అందరి హృదయాలు ఎంతో మంచివి, మీ అందరి మనసులు ఎంతో మంచివి, మీ అందరి హృదయాలు ఎంతో విశాలమైనవి చెప్తున్నాను. It's a great honor for me to be here today to represent the Rotary Foundation that has helped sponsor the Milch Cow project. మరి ఈనాడు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఇచ్చే ఈ 68 పాడి గేదెలు ఇచ్చే రోటరీ ఫౌండేషన్ సంస్థ నుంచి నేను ఇక్కడ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను, గర్వపడుతున్నాను. I'm looking forward very shortly to meet all the Milch Cow. Thank you. మరి ఒక్కొక్క పాడి గేదెని కూడా నేను కలుస్తాను, కలిసే వెళ్తాను. అది నేను ఎంతో ఆనందం కలుగుతుంది. మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీరు First time in India, and I'm just delighted to be here to see and meet all of you people. And it was my Rotary Club that worked with your Rotary Club. It was your Rotary Club that initiated this project, and we had the opportunity to be able to help you. Translator. భారతదేశంలో నేను మొట్టమొదటిసారిగా వచ్చాను. మరి నాకు చాలా ఆనందంగా ఉంది. మా రోటరీ క్లబ్, మీ రోటరీ క్లబ్, వినుకొండ రోటరీ క్లబ్ కలిసి సంయుక్తంగా ఇక్కడ ఈ పాడి గేదెలు ఇచ్చే కార్యక్రమం చేపట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. Thank you. ధన్యవాదాలు. It's a pleasure to be here. We've had the opportunity to travel your beautiful Andhra Pradesh for the last month as a group study exchange team. ఆంధ్రప్రదేశ్ అంతా గత 4 వారాలుగా మేము అన్ని చోట్ల చూసాము. గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ టీమ్ అనే కార్యక్రమం ద్వారా. We send you greetings from Colorado, USA, and we have memories that will last a lifetime. Thank you. కొలరాడో నుంచి మీకు అందరికీ ఇది మర్చిపోలేని తీపి గుర్తు కింద ఇది ఉంటుంది. ధన్యవాదాలు. ఆయన తెలుగు వచ్చాడు, ఆయన తెలుగులో మాట్లాడతాం. I said he knows Telugu, so he will speak. I can speak in my own mother tongue, no? That's better. Okay. మరి ఇంగ్లీష్ లో చెప్తాను. మరి గ్రామస్తులందరికీ మీ అందరికీ నమస్కారం. మరి ఇక్కడ నుంచి అలాస్కా నుంచి క్యారలిన్ జోన్స్ అనే ఆవిడ రోటరీ ఫౌండేషన్ అంటారంటే ఈ పాడి గేదెలు ఏదైతే ఇస్తున్నామో వాటికి ఫౌండేషన్ సహకారం ఇస్తుంది. దానికి వారు కొంత ధన సహాయం చేస్తే మరి క్యారలిన్ దాని యొక్క ఫౌండేషన్ నుంచి, మా యొక్క ఫౌండేషన్ నుంచి కొంత ధన సహాయం చేసి మరి ఇక్కడ వినుకొండ రోటరీ క్లబ్ ద్వారా ఇలాంటి చక్కటి ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎవరిస్తున్నారండి? పాడి గేదెలు ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు? పేరు చెప్పండి. ఇంత ముందు తీసుకున్న చేతులు ఎత్తండి. ఎవరిచ్చారా పాడి గేదెలు? ఇంత ముందు 50 గేదెలు మీరు కాదు, ఆడవాళ్ళు చెప్పాలి. ఎవరిచ్చారు మా పాడి గేదెలు? ఎవరిచ్చారు చెప్పండి. అరే పాడి గేదెలు ఇచ్చిన వాళ్ళ పేరు కూడా మీరు మర్చిపోతే తీసుకున్న వాళ్ళు చెప్పాలి. వాటర్ వాళ్ళు ఇచ్చారని చెప్పండి.
రోటరీ వాళ్ళు ఇచ్చారు. మరి అలాగే ఈ 2 విడత కార్యక్రమాలు ఇప్పుడు 68 పాడిగేదలు కూడా ఇస్తున్నారు. మరి మా ముత్తినేని వెంకటేశ్వర గారు మీకు తెలుసు కదా, ఈ విలేజ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. మీరు కూడా ఒకసారి మరి మీరు పాడిగేదలు అయితే మంచిగా ఉన్నాయా? మీకు ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? ఇష్టమేనా? బాగా వెరీ గుడ్. కాబట్టి మా ముత్తినేని గారు అన్నట్టు 200 ఎంత ముత్తినేని 270 పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎట్లయితే 2 విడతలు ఇచ్చారో అలాగే రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఈ విలేజ్ లో మళ్ళీ ఈ 270 మంది కూడా జరగాలని ఎవరైతే తీసుకోవాల్సిన వాళ్ళు కూడా మంచి మనసుతో ఆలోచిస్తూ ఉండండి. మనం మంచి మనసుతో ఆలోచన చేస్తే తప్పకుండా ఆ కార్యక్రమం సఫలీకృతం అవుతుంది. ఈ ఊర్లో ఉన్న వారందరూ కూడా పాడిగేదలు ఎవరెవరైతే ఈ 270 మంది కూడా రోటరీ క్లబ్ తరఫున, అంటే రోటరీ క్లబ్ వినుకొండ తరఫున, రోటరీ యొక్క అంతర్జాతీయ సంస్థ తరఫున కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిని మీరు సక్రమంగా చక్కగా చూసుకొని మీ పిల్లల ఆరోగ్యాన్ని మంచిపరచుకోవాలని కోరుతూ, మరి రోటరీ క్లబ్ వాళ్ళకి ఏం చేయాలి? మనందరం ఏం కొట్టాలి? ఏది చెప్పండి అందరూ రోటరీ క్లబ్ వినుకొండకి వచ్చిన సమయం కూడా we want to thank the Rotary Foundation and the 5470 district, the team that came, Dennis and John Williams and all our colleagues at 5470. They want to thank you. Thank you very much for this beautiful and excellent life-changing project. Because of this milk cattle, the children are going to get benefited directly through excellent nutrition. Not only that, the family income is going to increase. Once the family income increases, the children will be able to go to the school properly, and since the health problem solves, they will be able to educate themselves properly. Not only educating, they are going to create a family of excellent family for themselves, and it will change the whole life of this village for a better things. I hope you can come back next time for the next project.